అమెరికా పశ్చిమ తీరంపై ఇరాన్ డ్రోన్ దాడులు జరగొచ్చని ఆ దేశ దర్యాప్తు సంస్థ FBI హెచ్చరించింది. తీరానికి సమీపంలోని నౌకల నుంచి డ్రోన్లను ప్రయోగించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందిందని వెల్లడించింది. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవచ్చని, ఈ విషయంలో అక్కడి పోలీసులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇక అటు ఇరాన్ పై యుద్దం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ లో లక్ష్యంగా చేసుకోవడానికి ఇక ఏమీ మిగల్లేదని చెప్పారు. ఇరాన్ పై యుద్దం బాగా సాగుతుందని, ఇరాన్ సైనిక సామర్థ్యానికి భారీ నష్టం కలిగిందని తెలిపారు. నిజానికి యుద్దం తాము అంచనా వేసుకున్న దానికంటే వేగంగా ముందుకు సాగుతుందని తెలిపారు. 6 నెలలు పడుతుందనుకున్న అంచనాలను 2 వారాల్లోపే సాధించామన్నారు. ఇజ్రాయెల్ పైకి ఇరాన్ మరో దఫా క్షిపణుల వర్షం కురిపించింది. కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను దాటుకుని టెల్ అవీవ్, జెరూసలేం, సెంట్రల్ ఇజ్రాయెల్ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 2 ఇరాన్ డ్రోన్లు పడి పేలుళ్లు సృష్టించాయి. ఇక ఈ ఘటనలో 2 ఘనా జాతీయులు, 1 బంగ్లాదేశీ, 1 భారతీయుడు గాయపడ్డారు. హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న 3 వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేసింది. 3 నౌకల్లోనూ పేలుళ్లు జరిగి మంటలు అంటుకున్నాయి. అందులో దుబాయ్ నుంచి భారత్లోని కాండ్లా పోర్టుకు వస్తున్న థాయిలాండ్ నౌక మయూరి నారీపై జరిగిన దాడిలో 3 భారతీయ సిబ్బంది మరణించారు. Scheiß, Mann, schade,